మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం డిసెంబర్ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి ధనురాశి సంచారం చేస్తున్నారు. శుక్ర భగవానుడు కూడా ఈ వారం నుంచి ధనురాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. శుక్రుడి యొక్క సంచారం కూడా ధనురాశిలో ఉంటాం. సో చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక ధనస్సు, మకరం, కుంభం, మేనం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, అలాగే మిథునంలో గురుడు వక్రస్థితిలోను, సింహంలో కేతువు, అలాగే వృచ్చికంలో బుధుడు, రవి, కుజ, శుక్ర, చంద్రులు ధనురాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని యొక్క సంచారం, ఈ గ్రహాల సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో గత వారం చేసిన వీడియో వార ఫలాల్లో ఎందుకు చాలా కొంత అనీజీగా ఫీల్ అవుతున్నట్టున్నారు, మీరు కొంచెం వీక్గా ఉన్నట్టున్నారు, డిస్టర్బెన్స్డ్గా అన్నట్టు చాలామంది పెట్టారు మన ఫ్యామిలీ మెంబర్స్. యాక్చువల్లీ మా పిల్లల యొక్క ముత్తాత ఆయన ఒక 95 years ఓల్డ్, ఆయన వెళ్ళిపోయారు, శివైక్యం చెందారు. సో వెరీ స్ట్రెస్ఫుల్ టైం అండ్ మార్నింగ్ నుంచి నైట్ దాకా చాలా హెక్టిక్ వర్క్లో అండ్ అక్కడ కార్యక్రమాలు అవన్నీ చూసుకుంటా రాత్రి 2ంటికి ఎప్పుడు ఇంతమంది మళ్ళీ మన గురించి వెయిట్ చేస్తారు, కంపల్సరీ వీక్లీ మనం అందించాలన్న ఉద్దేశంతో సో మనం అది అందించడం జరిగింది. సో ఆ రోజు వెరీ స్ట్రైన్ఫుల్ డే, బట్ ఇంతమంది వెయిట్ చేస్తారని చెప్పి చేయడం జరిగింది. అంత అనీజీగా ఉన్నా కూడా, అంత చాలా ఓపిక లేకపోయినా కూడా చేయడం జరిగింది. మరి ఎప్పుడు 7 సంవత్సరాల్లో గ్యాప్ రాలేదు కాబట్టి గ్యాప్ రాకుండా ఉండడం కోసం కష్టపడి చేశాను. అందుకే పోయిన వార ఫలితాలు ఆ విధంగా వచ్చే తప్పించి నాకైతే ఏం లేదు. ఐఎమ్ ఫుల్లీ హెల్దీ. ఓకే, కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి అర్ధాష్టమంలో శుక్రుడు, షష్టమంలో రాహువు, 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి మనకి మెయిన్ కనిపిస్తూ ఉంది. అలాగే అర్ధాష్టమంలో శుక్రుని యొక్క సంచారం కూడా ఉంది. శుక్రుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంతవరకు కంఫర్ట్ని, కొంచెం మానసిక ప్రశాంతతని ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు, బట్ సిచ్యువేషన్స్ మాత్రం ఇంకో రకంగా ఉంటూ ఉంటాయి. షష్టమంలో రాహు కూడా తప్పకుండా రుణరోగ శత్రుస్థానమైన షష్టమ స్థానంలో రాహు ఉంటాం. మెటీరియలిస్టిక్ గైన్కి రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు కాబట్టి వెరీ షార్ట్ టైంలో కొంచెం మంచిగా ఎదగడానికి సంబంధించిన మార్గాలను రాహు మీకు అందిస్తూ ఉండటం వల్ల కాంపిటీషన్లో మీ శత్రువుల్ని మీరు ఓవర్కమ్ అవుతారు, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడుతుంటారు. ఈ వారం ప్రత్యేకంగా చూస్తే 4, 5, 6, 7 స్థానాల మీదుగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ మనకి ఇక్కడ చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది. వారం ప్రారంభం ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ వీక్ అని చెప్పాలి మనం. వెరీ ఎమోషనల్ వీక్. కరవమంటే పాము కోపం, అదే కరవమంటే కప్ప కోపం, గొడవమంటే పాము కోపం అన్నట్టు జనరల్గా అర్ధాష్టమంలో ఆల్రెడీ రవి పూజలు ఉన్నారు. అక్కడ గురువు గారు దశమస్థానంలో వక్రస్థితిలో ఉన్నారు. ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో ఒక పక్కన మీకు చాలా స్ట్రెస్ ఎదురవుతూ ఉంటుంది. అలాగే డొమెస్టికల్గా కూడా చూద్దాం, పోనీ ఇంట్లో అన్నా చూద్దామా అంటే అక్కడ కూడా కొంత మానసిక ప్రశాంతత లోటుగా ఉంటూ ఉంటుంది. యూ ఫీల్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ఫ్యామిలీ. సో యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. ఇంటికి సంబంధించి, గృహానికి సంబంధించి, కుటుంబ సభ్యులకి సంబంధించో, వీటికి సంబంధించిన విషయాలు, ప్రాపర్టీకి సంబంధించి వీటికి సంబంధించిన విషయాల మీద మీరు మోర్ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వస్తుంది. సో డెఫినెట్గా ఈ టైంలో ఒక పక్క జాబ్లో హెక్టిక్ స్ట్రెస్ ఉండటం వల్ల సెలవు పెడితే పోద్దురా బాబు, ముందు ఈ పని ఏంటో చూద్దాం అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో దట్ మచ్ గ్రావిటీ, అలాంటి గ్రావిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆస్ట్రాలజీ అనేది ఏంటంటే సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి. సో ఓకే, లైక్ ట్రాన్సిట్లో నిజంగా ఇలా ఉంటే దీన్ని ఎలా మనం ప్లాన్ చేసుకుందాం, మీకు ఆల్రెడీ నడుస్తున్న పరిస్థితుల్లో తెలుస్తూ ఉంటే ఇది మన ప్రిడిక్టరీగా ముందుగా తెలుసుకుని కొంచెం జాగ్రత్త పడటం కోసం. సో ఇంత మంచి శాస్త్రం మన చేతుల్లో ఉంది. సిచ్యువేషన్స్ని తగ్గట్టు సిచ్యువేషన్స్ మనకి ఫేవరబుల్గా మార్చుకునేటట్టు.
సో అంటే వారం ప్రారంభం ఈ రకమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి డోంట్ గెట్ వెరీ ఎమోషన్ అండ్ ఎమోషనల్ షార్ట్ టెంపర్ ఆర్ అగ్రెసివ్నెస్. కాబట్టి ఇలాంటి కండిషన్స్ వారం ప్రారంభం ఉండే ఆస్కారం. నెక్స్ట్ సోమ మంగళవారాల్లో చూస్తే కనుక ఈ రాశికి సంబంధించి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ త్రూ యువర్ వ్యాపారానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కూడా వ్యాపారంలో గ్రోత్ని లెక్క తీసుకొని, వ్యాపారంలో డిమాండ్ని లెక్క తీసుకొని మీరు అక్కడ ఏదైనా సరే కన్యారాశి వాళ్ళు ఫైనాన్షియల్గా డెసిషన్స్ అనేది వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో తీసుకోవడం అనేది మంచిది. ట్రేడింగు, ఈ ఫారెన్ ట్రేడింగ్ కావచ్చు, షేర్స్ అండ్ ట్రేడింగ్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో వెరీ స్లో మూమెంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. షార్ట్ టర్మ్లో మాత్రం ఈ రాశి వాళ్ళకి ఒక్కసారిగా ఈ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్లో వచ్చే ఆస్కారాలు ప్రజెంట్ తక్కువే ఉన్నాయి. బుధ, గురు, శుక్రవారాల్లో మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎంత చెప్పాం ఆల్రెడీ, షష్టమంలో చంద్రుడు యోగిస్తారు, షష్టమంలో రాహు కూడా యోగిస్తారు. ఎప్పుడైతే రాహు కూడా యోగిస్తారో ఓకే, బిట్ డెఫినెట్లీ వెరీ గుడ్. బుధ, గురు, శుక్రవారాల్లో మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ కావచ్చు, సమస్యలు కావచ్చు, మళ్ళీ వాటిని ఒకసారి రీకలెక్ట్ చేసుకుని వాటిలన్నింటినీ డిఫీట్ చేయడానికి తగ్గట్టు మీ ఆలోచనలు మార్చుకోవడం, డెఫినెట్గా మీరు ఓవర్కమ్ అవడం. అది హెల్త్ ఇష్యూ కావచ్చు, కాంపిటేటర్స్ నుంచి కావచ్చు, ఎవరి నుంచి వచ్చిందైనా సరే. వారందరికి చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమ స్థానంలో ఇక్కడ మనకి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. జనరల్గా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ కన్యారాశి వాళ్ళకి మ్యారిటల్ మ్యాచెస్ అండ్ మ్యారిటల్ లైఫ్ విషయంలో కొంచెం లైఫ్ పార్ట్నర్స్ మధ్య, భార్యాభర్తల మధ్య గ్యాప్స్, డిస్టర్బెన్సెస్, సమ్ మొండితనం లాంటి సిచ్యువేషన్స్ ఇవి ఉన్నప్పుడు, మొండితనం ఉంటే ఏమవుతుంది, అది అప్పటితో తెగదు. అప్పుడు ఆ విషయాన్ని వదిలేసి ఆ తర్వాత ఎప్పుడైనా మాట్లాడాలి. ఇలాంటి చిన్న టెక్నిక్స్ నేర్చుకుంటే బిజినెస్ పార్ట్నర్షిప్లో అయినా, లైఫ్ పార్ట్నర్తో అయినా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఇక్కడ ఎనీ సేల్స్ అండ్ పర్చేస్ ఆఫ్ హోమ్ ఆర్ వెహికల్స్, వాహనాలు కొనుగోలు కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోలుకి సంబంధించిన విషయాల్లో కొంచెం నాట్ దట్ మచ్ ఫేవరబుల్ రిజల్ట్స్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రవి, కుజుల యొక్క చతుర్థ స్థాన సంచారానికి మాత్రం కంపల్సరీగా ఈ రాశి వాళ్ళకి మాత్రం వీళ్ళు ధరణీ గర్భ సంభూతం, జపాకుష్మ సంకాసం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు మస్ట్ అండ్ షుడ్గా చదువుకోండి, చాలా మంచిది. ఇక్కడ ప్రొఫెషనల్ పరంగా మీకు ఎంత స్ట్రెస్ ఎదురైనప్పటికీ చేంజెస్ వస్తూ ఉంటాయి. ప్రొఫెషనల్గా వర్క్ పెరుగుతూ ఉంటుంది, వర్క్లో అది చేసిందే మళ్ళీ చేయమంటుంటాడు. సో ఇలాంటి ఎమోషనల్ స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రొఫెషనల్గా కూడా వీటి విషయాల్లో కొంచెం గురువు గారికి ధరణి, ఇక్కడ దేవానాంచ ఋషినాంచ, గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, దత్తాత్రేయులు వారిని ఆరాధించడం కూడా ఇంకా మంచి రిజల్ట్స్ని కన్యారాశి వాళ్ళకి ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.